నమస్కారం పిల్లలు. ఈరోజు మనం చదువుకోబోయే చాప్టర్ పేరు 'ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్'. క్లాస్ 10 హిస్టరీలో అత్యంత ఇంపార్టెంట్ చాప్టర్. 1, 7, 8, 9 నుండి 1, 9, 1, 4 వరకు అంటే సుమారు 125 సంవత్సరాలు యూరోప్‌లో కింగ్స్ పోయి నేషన్స్ పుట్టుకొచ్చాయి. ఎలా జరిగింది? చాలా ఎక్సైటింగ్‌గా చెప్పబోతున్నాం. రెడీగా ఉన్నారా? 1848లో ఫ్రెడరిక్ సోరియో అనే ఫ్రెంచ్ ఆర్టిస్ట్ ఒక డ్రీమ్ చిత్రించాడు. ఆ చిత్రంలో ఏముంది? అన్ని దేశాల ప్రజలు, మగవారు, ఆడవారు, పిల్లలు అందరూ ఒకే వరుసలో నడుస్తున్నారు. వారి వారి జెండాలు పట్టుకుని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి నమస్కరిస్తున్నారు. సోరియో డ్రీమ్ ఏమిటంటే ప్రపంచమంతా డెమోక్రాటిక్ రిపబ్లిక్స్‌గా మారిపోవాలి. అందరూ సమానంగా, స్వేచ్ఛగా జీవించాలి. పిల్లలు, ఇది అప్పటికి కేవలం ఒక డ్రీమ్ మాత్రమే. కానీ ఆ డ్రీమ్ నిజం చేయడానికి ఒక సెంచురీ మొత్తం పోరాటం జరిగింది. సోరియో చిత్రంలో లేడీ లిబర్టీ ఒక చేతిలో టార్చ్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ పట్టుకుంది. అంటే జ్ఞానం వెలుతురు. మరొక చేతిలో చార్టర్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మాన్ ఉంది. అంటే మానవ హక్కులు. విగ్రహం ముందు నేల మీద ఏముందంటే అన్ని కింగ్స్ చిహ్నాలు, అబ్సల్యూటిస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ శిథిలాలు పడి ఉన్నాయి. బ్రోకెన్ క్రౌన్స్ అంటే రాజుల పతనం, ప్రజలు గెలిచారు అని అర్థం. మన మాటల్లో చెప్పాలంటే పాత రాజ్యం సీటీ వేసింది. కొత్త ప్రజారాజ్యం తలుపు తట్టింది. పిల్లలు, ఒక ఇంపార్టెంట్ క్వెషన్, నేషన్ అంటే ఏమిటి? కేవలం ల్యాండ్ కాదు. కేవలం ఫ్లాగ్ కాదు. నేషన్ అంటే ఒకే షేర్డ్ హిస్టరీ, ఒకే షేర్డ్ లాంగ్వేజ్, ఒకే షేర్డ్ ఫీలింగ్ కలిగిన ప్రజలు కలిసి ఉండటం. మన ఇండియాని చూడండి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నా, డిఫరెంట్ కస్టమ్స్ ఉన్నా, మనమందరం ఇండియన్స్ అని ఫీల్ అవుతాం. అదే నేషనల్ ఫీలింగ్. షేర్డ్ హిస్టరీ, ఒకే గతం, ఒకే జ్ఞాపకాలు. షేర్డ్ లాంగ్వేజ్, కలిసి మాట్లాడటం, పాడటం. షేర్డ్ ఫీలింగ్, నేను ఇక్కడ చెందినవాడిని అని మనసులో అనిపించడం. 1882లో ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఎర్నస్ట్ రెనన్ ఒక ఫేమస్ లెక్చర్ ఇచ్చాడు యూనివర్సిటీ ఆఫ్ సోర్బోన్‌లో. ఆ లెక్చర్ పేరు 'కేస్సెక్ ఉన్ నేషన్' అంటే వాట్ ఈస్ ఎ నేషన్ అని. రెనన్ చెప్పింది చాలా బ్రిలియంట్. ఏ నేషన్ ఈస్ ఎ డైలీ ప్లెబిసైటర్ అంటే నేషన్ అనేది రోజు జనాలు వోట్ చేసే ఒక డెమోక్రాటిక్ ఐడియా. మీనింగ్ ఏమిటంటే ప్రజలు రోజు స్వయంగా చూజ్ చేస్తారు. తాము ఈ నేషన్‌కి చెందుతున్నామని. ఫోర్స్డ్ కాదు. ఫెల్ట్. కామన్ లాంగ్వేజ్, రేస్, రిలిజన్ వల్ల మాత్రమే నేషన్ ఏర్పడదు. షేర్డ్ గ్లోరీస్, షేర్డ్ విల్, ఇవే నిజమైన నేషన్‌ని క్రియేట్ చేస్తాయని రెనాన్ చెప్పాడు. ఒక ఈజీ మెమరీ ట్రిక్ చెప్తాను. ఫ్లాగ్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ స్టార్టెడ్. రెవల్యూషన్ ఫ్రాన్స్‌లో మొదలైంది. లిబర్టీ ఐడియాస్, స్వేచ్ఛా భావాలు ప్రపంచమంతా వ్యాపించాయి. ఏ ఆర్మీస్ స్ప్రెడ్, నెపోలియన్ సైన్యం ఆ ఐడియాస్‌ని క్యారీ చేసింది. జర్మన్ స్కోపీడ్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు ఫ్రాన్స్‌ని ఫాలో చేశాయి. ఫ్రాన్స్, లిబర్టీ ఆర్మీస్, జర్మన్స్, ఇది మర్చిపోకండి. 1, 7, 8, 9 ఇది హిస్టరీలో అత్యంత ఇంపార్టెంట్ సంవత్సరం. ఫ్రాన్స్‌లో బాస్టిల్ ప్రిజన్‌ని జనాలు స్టార్మ్ చేశారు. పాత రాజ్య వ్యవస్థ కుప్పకూలింది. పవర్ కింగ్ దగ్గరుండి పీపుల్ దగ్గరికి వెళ్ళింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ 3 బంగారు మాటలు ఇచ్చింది. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అంటే స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం. పిల్లలు, ఈ 3 మాటలు ఎగ్జామ్‌లో తప్పనిసరిగా వస్తాయి. లిబర్టీ ఈక్వల్స్ స్వేచ్ఛ, ఈక్వాలిటీ ఈక్వల్స్ సమానత్వం, ఫ్రాటర్నిటీ ఈక్వల్స్ సోదరభావం గుర్తుంచుకోండి. ఫ్రెంచ్ రెవల్యూషన్ కొత్త పదాలు ఇచ్చింది. లా పాట్రీ, మదర్‌ల్యాండ్ అంటే మాతృభూమి. దేశాన్ని కుటుంబంలా ప్రేమించాలి అని అర్థం. సిటోయన్ సిటిజన్ అంటే పౌరుడు. సబ్జెక్ట్ కాదు. ఫ్రీ పర్సన్. ఇప్పుడు మీరు రాజు దాసులు కారు, స్వేచ్ఛా పౌరులు. ఈక్వల్ లా ఫర్ ఎల్ఎల్, ధనవంతులకు పేదవారికి ఒకే చట్టం. ట్రైకలర్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, ఓత్ ఆఫ్ లాయల్టీ ఇవన్నీ కొత్తగా వచ్చాయి. ఇవన్నీ కలిసి ఫ్రాన్స్‌లో ఒక బలమైన నేషనల్ ఐడెంటిటీని క్రియేట్ చేశాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఈజీగా గుర్తుంచుకోవడానికి ఫ్రెంచ్ అనే వర్డ్ వాడదాం. ఎఫ్ ఫ్లాగ్, ట్రైకలర్ ఫ్లాగ్ వచ్చింది. ఆర్ రైట్స్, మానవ హక్కులు ప్రకటించారు. ఎస్టేట్స్ జనరల్, పార్లమెంట్ ఆఫ్ ద పీపుల్ మొదలైంది. న్యూ సాంగ్స్, జాతీయ గీతాలు పుట్టుకొచ్చాయి. సెంట్రల్ రూల్, దేశమంతా ఒకే అడ్మినిస్ట్రేషన్. హిమ్స్, దేశభక్తి పాటలు, కవితలు వ్యాపించాయి. ఈ 6 పాయింట్స్ ఫ్రెంచ్ రెవల్యూషన్ సమ్మరీ. పిల్లలు, ఒక ఫన్నీ కంపారిజన్ చెప్తాను.
నేషనలిజంకి ముందు యూరోప్ ఎలా ఉంది? ఇమాజిన్ చేయండి. మీరు ఓ టౌన్ నుండి మరొక టౌన్‌కి వెళ్ళాలంటే రోజు డిఫరెంట్ కరెన్సీ మార్చుకోవాలి. డిఫరెంట్ టాక్స్ కట్టాలి. జర్మనీలో హాంబర్గ్ నుండి నురెంబర్గ్ వెళ్ళాలంటే 11 డిఫరెంట్ చెక్ పోస్ట్‌లో టాక్స్ పే చేయాలి. అది రోజంతా జర్నీ అయిపోయేది. మన ఇండియాలో హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళాలంటే ఒక్క ఇండియన్ రూపీ, ఒకే కరెన్సీ. కానీ అప్పటి యూరోప్‌లో అది కలలో మాటే. నేషనలిజం వల్లే యూరోప్ అంతా ఒకే కరెన్సీ, ఒకే లా, ఒకే మార్కెట్ అయింది. అందుకే నేషనలిజం అంత పవర్‌ఫుల్ అయింది. 1804లో నెపోలియన్ బోనాపార్టే ఫ్రాన్స్ ఎంపరర్ అయ్యాడు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. కానీ హ్యూజ్ డ్రీమ్. కష్టపడి పైకి వచ్చి చరిత్రలో అద్భుతమైన పని చేసిన బెస్ట్ ఎగ్జాంపుల్ నెపోలియన్. నపోలియన్ 3 రోల్స్ ఎంపరర్‌గా క్రౌన్ వేసుకున్నాడు. లా మేకర్‌గా అందరికీ రూల్స్ చేశాడు. కాంకరర్‌గా యూరోప్ అంతా జయించాడు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే కాంకర్ అయిన పీపుల్ ఫ్రెండ్లీ రూల్స్ ఇంప్లిమెంట్ చేశాడు. నెపోలియన్ పాఠం అధికారం వచ్చినా మనుషులను మర్చిపోకూడదు. అది చేస్తేనే చరిత్రలో మిగిలిపోతావు. నపోలియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గిఫ్ట్ నెపోలియోనిక్ కోడ్ 1804. పాయింట్ 1 నో స్పెషల్ రైట్స్ బై బర్త్. ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా స్పెషల్ రైట్స్ రావు. అందరికీ ఒకేలా. పాయింట్ 2 సేమ్ లా ఫర్ ఎవ్రీవన్. కింగ్ కొడుకు అయినా, రైతు కొడుకు అయినా కోర్ట్ ముందు ఈక్వల్. పాయింట్ 3 రైట్ టు ఓన్ ప్రాపర్టీ. మీరు ల్యాండ్ ఓన్ చేయవచ్చు. ఫ్యూడల్ లార్డ్స్‌కి వర్క్ చేయక్కర్లేదు. నెపోలియానిక్ కోడ్ నీదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, జర్మనీ అన్నిటికీ ఎక్స్‌పోర్ట్ అయింది. అది అప్పటి ఇండియాస్ కాన్స్టిట్యూషన్ లాంటిది అనవచ్చు. నెపోలియన్ చేసిన గుడ్ థింగ్స్ చూద్దాం. ఫ్రీడ్ ఫార్మర్స్ ఫ్రమ్ సర్ఫ్‌డమ్. రైతులు లార్డ్స్‌కి ఫ్రీగా వర్క్ చేయవలసిన బాధ్యత పోయింది. కష్టపడి సంపాదించుకున్నది తమదే అయింది. బెటర్ రోడ్స్ అండ్ పోస్ట్, ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయ్యాయి. విలేజ్‌కి విలేజ్ కనెక్ట్ అయ్యాయి. కానీ ఒక ప్రాబ్లమ్ వచ్చింది. హై టాక్సెస్. నెపోలియన్ వార్స్‌కి డబ్బు కావాలి. జనాలు మొదట హ్యాపీ, తరువాత యాంగ్రీ అయ్యారు. టీచింగ్ పాయింట్ మంచి నాయకుడు అయినా అతి చేస్తే సపోర్ట్ పోతుంది. నెపోలియన్ మిస్టేక్ ఇదే. అన్ని గ్రేట్ స్టోరీస్‌కి ఎండింగ్ వస్తుంది. నెపోలియన్ స్టోరీకి కూడా. 1813 బాటిల్ ఆఫ్ లెయిప్సిగ్. అనేక కంట్రీస్ కలిసి నెపోలియన్‌ని డిఫీట్ చేశాయి. ఇది బాటిల్ ఆఫ్ నేషన్స్ అని పిలుస్తారు. 1815 వాటర్లూ ఫైనల్ డిఫీట్. యూరోప్‌కి నెపోలియన్ గేమ్ ఓవర్ అయ్యాడు. నెపోలియన్‌ని చివరకు సెయింట్ హెలెనా అనే ఒక చిన్న ఐలాండ్‌కి ఎగ్జైల్‌కి పంపారు. అక్కడే 1821లో చనిపోయాడు. నపోలియన్ లెసన్ పవర్ పర్మనెంట్ కాదు. కానీ తను ఇచ్చిన ఐడియాస్ ఈక్వాలిటీ, లా, నేషనలిజం అవి పర్మనెంట్‌గా మారాయి. హాబ్స్బర్గ్ ఎంపైర్ గురించి చెప్పుకోవాలి. ఇది యూరోప్‌లో అతి స్ట్రేంజ్ ఎంపైర్. IU emperor many different peoples, Germans, Hungarians, Poles, Czechs, Croats, all under one crown. Different languages, different customs, different histories, అందరూ వన్ ఎంపరర్‌ని ఫాలో చేయాల్సిందే. ఇది మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నట్టు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమిటంటే అందరూ ఫ్రీలీ లైవ్ చేయడం లేదు. ఫోర్స్డ్‌గా ఉన్నారు. నేషనలిజం రైజ్ అవ్వగానే ఈ ఎంపైర్‌కి ట్రబుల్ మొదలైంది. ప్రతి గ్రూప్ తమ సొంత నేషన్ కావాలని కోరుకుంది. నపోలియన్‌కి ముందు యూరోప్ 2 వరల్డ్స్. అరిస్టోక్రాట్స్ చాలా చిన్న గ్రూప్. కానీ హ్యూజ్ పవర్. ల్యాండ్ ఓన్ చేస్తారు, కోర్ట్స్ రన్ చేస్తారు, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తారు. పెజెంట్స్ యూరోప్ జనాభాలో మోస్ట్. కానీ చాలా పేదవారు. ల్యాండ్ లేదు, రైట్స్ లేవు, వాయిస్ లేదు. ఇది మన దేశంలో పూర్వం జమీందార్స్ మరియు రైతుల సిట్యుయేషన్ లాంటిది. ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల ఈ అన్‌ఈక్వల్ సిస్టమ్‌కి ఛాలెంజ్ మొదలైంది. పెజెంట్స్ మొదటిసారి వాయిస్ రేజ్ చేశారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఒక కొత్త క్లాస్ పుట్టుకొచ్చింది, మిడిల్ క్లాస్. ఫ్యాక్టరీ ఓనర్స్ ఫ్యాక్టరీ నడిపి డబ్బు సంపాదిస్తారు. ల్యాండ్ వల్ల కాదు, ఇండస్ట్రీ వల్ల. ట్రేడర్స్ బార్డర్స్ దాటి బిజినెస్ చేస్తారు. టీచర్స్ అండ్ లాయర్స్ ఎడ్యుకేటెడ్ వారు రైట్స్ కావాలని డిమాండ్ చేస్తారు. ఈ మిడిల్ క్లాస్ ఎందుకు ఇంపార్టెంట్? వీళ్ళే నేషనలిజంని లీడ్ చేశారు. ఫ్రీడమ్, కాన్స్టిట్యూషన్, ఈక్వల్ రైట్స్ వీళ్ళ డిమాండ్స్.
వారసులు. లిబరలిజం అంటే ఏమిటో తెలుసా? లాటిన్ వర్డ్ లిబర్ నుండి వచ్చింది. మీనింగ్ ఫ్రీ. లిబరలిజం 3 ఇంపార్టెంట్ ఫ్రీడమ్స్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మీకు నచ్చింది మాట్లాడవచ్చు. కింగ్‌ని క్రిటిసైజ్ చేయవచ్చు. ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరికీ సేమ్ రూల్స్. నో ఎక్సెప్షన్స్. ఎకనామిక్ ఫ్రీడమ్, ట్రేడ్ ఫ్రీలీ, అర్న్ ఫ్రీలీ, గవర్నమెంట్ కంట్రోల్ తక్కువగా ఉండాలి. ఇవే నేటి డెమోక్రాటిక్ కంట్రీస్‌ని నడిపిస్తున్న వాల్యూస్. మన కాన్స్టిట్యూషన్ కూడా ఈ లిబరల్ వాల్యూస్ మీదే బిల్ట్ అయింది. లిబరలిజంని గుర్తుంచుకోవడానికి ఫ్రీ అనే వర్డ్. ఫ్రీడమ్, కింగ్స్ కంట్రోల్ నుండి విముక్తి. రైట్స్, ప్రతి పర్సన్‌కి బేసిక్ రైట్స్. ఈ ఎండ్ ఆఫ్ కింగ్స్ పవర్ బ్యాక్ టు ద పీపుల్. ఈ ఎకనామిక్ ఫ్రీడమ్, ట్రేడ్ ఫ్రీలీ, ఎర్న్ ఫ్రీలీ. ఈ 4 లెటర్స్, 4 పాయింట్స్. పిల్లలు, ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది. లిబరలిజం ఫ్రీడమ్ చెప్తోంది. కానీ అప్పుడు ఓట్ ఎవరికి? ల్యాండ్ ఓనింగ్ మెన్ ఓన్లీ. ల్యాండ్ ఉంటేనే ఓట్. పేదవాళ్ళకి ల్యాండ్ లేదు, ఓట్ లేదు. విమెన్ ఓట్ లేదు అట్ ఆల్. ఏ క్లాస్ అయినా, ఎంత ఎడ్యుకేటెడ్ అయినా విమెన్ ఓట్ వేయలేరు. పువర్ మెన్ ల్యాండ్ లేదు కాబట్టి ఓట్ లేదు. ఇది చాలా అన్‌ఫెయిర్. అందుకే తరువాత వుమెన్ రైట్స్ మూవ్‌మెంట్, వర్కర్ రైట్స్ మూవ్‌మెంట్ వచ్చాయి. రియల్ ఫ్రీడమ్ అందరికీ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. జర్మనీ 19వ శతాబ్దంలో ఎలా ఉందంటే 39 సెపరేట్ స్టేట్స్. ఒక మర్చెంట్ హాంబర్గ్ నుండి న్యూరెంబర్గ్ వెళ్ళాలంటే 11 డిఫరెంట్ కస్టమ్స్ చెక్ పోస్ట్స్. ప్రతి చోట టాక్స్ పే చేయాలి. ఒక్కో రీజన్‌కి ఒక్కొక్క కరెన్సీ, ఒక్కో వెయిట్స్ అండ్ మెజర్స్ సిస్టమ్. బట్ట కొలవడానికి ఎల్ అనే మెజర్ వాడేవారు. ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఒక సైజ్, మెయిన్స్‌లో వేరే సైజ్, న్యూరెంబర్గ్‌లో ఇంకో సైజ్. ఒక్కో రీజియన్‌లో మెజర్ వేరే సైజ్ ఉంటే ఎంత గందరగోళంగా ఉంటుందో ఇమాజిన్ చేయండి. 1834లో ప్రషియా చొరవతో జోల్వెరిన్ అనే కస్టమ్స్ యూనియన్ ఏర్పడింది. బిఫోర్ జోల్వెరిన్ 39 స్టేట్స్, 11 టాక్స్ పోస్ట్స్, బ్లాక్డ్ ట్రేడర్స్, పూర్తి కియాస్. ఆఫ్టర్ జోల్వెరిన్ 1 కస్టమ్స్ యూనియన్, రైల్వేస్ కనెక్ట్ అయ్యాయి, ఫ్రీ ట్రేడ్ మొదలైంది. 30 పైగా కరెన్సీస్ 2కి తగ్గాయి. రైల్వేస్ నెట్వర్క్ జర్మనీ అంతా కనెక్ట్ చేసింది. ఇది ఇండియాలో జీఎస్టీ వచ్చినట్టే. మల్టిపుల్ టాక్సెస్ పోయి 1 యూనిఫైడ్ సిస్టమ్ వచ్చింది. ఎకనామిక్ యూనిటీ రాజకీయ యూనిటీకి మొదటి స్టెప్ అయింది. జర్మన్ ఎకానమిస్ట్ ఫ్రీడ్రిక్ లిస్ట్ 1834లో ఒక బ్రిలియంట్ ఐడియా చెప్పాడు. ఆయన చెప్పింది జోల్వెరైన్ జర్మన్స్‌ని ఈకనామికలీ ఒక నేషన్‌గా బైండ్ చేస్తుంది. ఆయన అబ్జర్వేషన్, ఎకనామిక్స్ ఫస్ట్, పాలిటిక్స్ నెక్స్ట్. ఎకనామిక్స్ ద్వారా నేషనల్ ఫీలింగ్ పెరుగుతుంది. జోల్వెరిన్ విల్ బైండ్ జర్మన్స్ ఇంటూ ఎ నేషన్. ఈ కోట్ ఎగ్జామ్‌లో రావచ్చు. ఫ్రీడ్రిక్ లిస్ట్, జర్మన్ ఎకానమిస్ట్, 1834 అని గుర్తుంచుకోండి. పిల్లలు, ఒక దేశాన్ని యునైట్ చేయడానికి వార్ మాత్రమే అక్కర్లేదు. షేర్డ్ ఎకానమీ, షేర్డ్ మార్కెట్ చాలు. లిస్ట్ ముందే చెప్పాడు. 1815లో నెపోలియన్ డిఫీట్ అయ్యాక యూరోప్‌లో కన్సర్వేటివ్స్ పవర్‌లోకి వచ్చారు. కన్సర్వేటివ్స్ ఏమని చెప్పారంటే పాత వేస్‌ని కీప్ చేయండి. కింగ్స్ రిటర్న్ అవ్వాలి. కాంగ్రెస్ ఆఫ్ వియనా 1815లో బ్రిటన్, రష్యా, ప్రషియా, ఆస్ట్రియా రిప్రజెంటేటివ్స్ కలిశారు. బెల్జియంని నెదర్లాండ్స్‌తో ఫోర్స్‌గా జాయిన్ చేశారు. ఆస్ట్రియాకి నార్దర్న్ ఇటలీ ఇచ్చారు. బోర్బోన్ కింగ్స్ ఫ్రాన్స్‌కి రిటర్న్ అయ్యారు. ఇది ఒక అన్‌డూ బటన్ లాంటిది. నెపోలియన్ చేసిన చేంజెస్ అన్నిటినీ రివర్స్ చేయాలని ట్రై చేశారు. కానీ ఐడియాస్‌ని అన్‌డూ చేయగలరా? లేదు. కింగ్స్ ఫ్రీ స్పీచ్ బ్యాన్ చేశారు. కానీ రెవల్యూషనరీస్ ఆగారా? లేదు. వారు సీక్రెట్‌గా కలిశారు. సీక్రెట్ పాంఫ్లెట్స్, హిడెన్ రైటింగ్స్‌లో ఐడియాస్ షేర్ చేశారు. నైట్ మీటింగ్స్, రాత్రి చీకట్లో కలిసి రెవల్యూషన్ ప్లాన్ చేశారు. కోడెడ్ లెటర్స్, సీక్రెట్ కోడ్స్‌లో మెసేజెస్ పంపించారు. ఇది స్పై మూవీ లాగా ఉంది కదా! కానీ ఇది నిజంగా జరిగింది. ఐడియాస్‌ని ప్రిజన్‌లో వేయలేరు. అది రెవల్యూషనరీస్ ప్రూవ్ చేశారు. ఇటలీకి ఒక హీరో అవసరమైంది. ఆ హీరో పేరు జుసెప్పే మాజిని. జన్మ జెనోవా, ఇటలీ 1805. ఆయన యంగ్ ఇటలీ మరియు
యంగ్ యూరోప్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. ఒక డ్రీమ్ యునైటెడ్ ఇటలీ, 7 పీసెస్‌గా ఉన్న ఇటలీని ఒక్కటిగా చేయాలి. మిషన్ ప్రపంచమంతా ప్రజలకు ఫ్రీడమ్ రావాలి. మజిలీని ఆస్ట్రియా భయపడేది. ఎందుకంటే ఆయన ఐడియాస్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండేవి. ఒక పెన్‌తో రెవల్యూషన్ చేయవచ్చు అని ప్రూవ్ చేశాడు. ఆస్ట్రియా పవర్‌ఫుల్ ఛాన్సలర్ డ్యూక్ మెటరిక్ మజినీ గురించి ఏమన్నారంటే, "మజినీ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఆఫ్ అవర్ సోషల్ ఆర్డర్." ఇది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. యూరోప్‌లో అత్యంత పవర్‌ఫుల్ మనిషి మిమ్మల్ని ఫియర్ చేస్తున్నాడంటే, మీరు చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నారని అర్థం. మెటరిక్ కన్సర్వేటిజం రిప్రజెంట్ చేశాడు. మజినీ లిబరలిజం అండ్ నేషనలిజం రిప్రజెంట్ చేశాడు. ఈ 2 ఫోర్సెస్‌ని అర్థం చేసుకోండి. ఇవే 19వ శతాబ్దపు యూరోప్‌ని షేప్ చేశాయి. 1830 ఫ్రాన్స్‌లో మళ్ళీ రెవల్యూషన్. కింగ్ చార్ల్స్ 10థ్ అల్ట్రా కన్సర్వేటివ్ పీపుల్‌ని కంట్రోల్ చేయాలని ట్రై చేశాడు. రిజల్ట్ జనాలు త్రో ఔట్ చేశారు. చార్ల్స్ 10థ్ ఔట్ లూయిస్ వెళ్ళిపోయాన్. కానీ ఈసారి కింగ్ విత్ రూల్స్ కాన్స్టిట్యూషనల్ మానార్కీ. ఇది ఇంపార్టెంట్ లెసన్. ఒక్కసారి ఫ్రీడమ్ టేస్ట్ చేసిన జనాలు మళ్ళీ స్లేవరీ యాక్సెప్ట్ చేయరు. 1830 రెవల్యూషన్ ఫ్రాన్స్‌లో మాత్రమే ఆగలేదు. బెల్జియం, పోలాండ్, ఇటలీ అన్నిటికీ స్ప్రెడ్ అయింది. డ్యూక్ మెటరిక్ అన్న ఒక ఫేమస్ కోట్ ఎగ్జామ్‌లో తప్పకుండా వస్తుంది. వెన్ ఫ్రాన్స్ స్నీజెస్ ఆల్ ఆఫ్ యూరోప్ క్యాచెస్ కోల్డ్ ఫ్యాక్టోరియల్. ఫ్రాన్స్ తుమ్మితే యూరోప్ మొత్తం జ్వరపడుతుంది. అంటే ఫ్రాన్స్ రివల్యూషన్ చేస్తే యూరోప్ అంతటా రెవల్యూషన్ స్ప్రెడ్ అవుతుందని అర్థం. ప్రూఫ్ ఏమిటంటే ఫ్రాన్స్ జూలై రెవల్యూషన్ 1830 జరిగిన వెంటనే బెల్జియం, నెదర్లాండ్స్ నుండి ఇండిపెండెంట్ అయింది. పిల్లలు ఈ కోట్ ఈ నేమ్ ఈ ఇయర్ ఎగ్జామ్‌లో రైట్ చేయండి. డ్యూక్ మెటర్నిక్ ఆస్ట్రియా, గ్రీస్ 19వ శతాబ్దం మొదటి గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ నేషనల్ రెవల్యూషన్. గ్రీక్స్ ఆటమన్ ఎంపైర్ నుండి ఫ్రీడమ్ కోసం 11 సంవత్సరాలు పోరాడారు. 1821 గ్రీస్‌లో రివోల్ట్ మొదలైంది. 1824 ఇంగ్లీష్ పోయెట్ లార్డ్ బైరన్ గ్రీస్‌కి వెళ్లి ఫాట్. దురదృష్టవశాత్తు అక్కడే చనిపోయాడు. 1832 ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్‌తో గ్రీస్ ఫ్రీ అయింది. ఇంట్రెస్టింగ్ థింగ్ యూరోపియన్ రొమాంటిక్స్, పోయెట్స్, ఆర్టిస్ట్స్ అందరూ గ్రీస్‌కి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఏన్షియంట్ గ్రీస్ ఫిలాసఫీ, కల్చర్‌ని యూరోప్ అడ్మైర్ చేసేది. గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్‌ని గ్రీస్ అనే వర్డ్‌తో గుర్తుంచుకోండి. జి గాట్ ఫ్రీడమ్ ఇన్ 1832. ఆర్ రివోల్ట్ స్టార్టెడ్ ఇన్ 1821. ఈ యూరోపియన్ సపోర్ట్ ఫ్రాన్స్, బ్రిటన్ హెల్ప్ చేశాయి. ఈ ఇంగ్లీష్ బైరన్ పోయెట్ లార్డ్ బైరన్ ఫాట్ అండ్ డైడ్. సి కాన్స్టాంటినోపుల్ ట్రీటీ ఫ్రీడమ్ ఇచ్చిన అగ్రీమెంట్. ఈ ఎస్కేప్డ్ ఆటమన్ రూల్ 11 సంవత్సరాల పోరాటం తర్వాత ఫ్రీడమ్. GRECE 6 లెటర్స్ 6 పాయింట్స్ కంప్లీట్ స్టోరీ. నేషనలిజం కేవలం ఆర్మీస్ వల్ల వల్ల మాత్రమే రాలేదు. ఆర్ట్ అండ్ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఫోక్ సాంగ్స్ ప్రజలు తమ భాషలో పాటలు పాడతారు. ఆ సాంగ్స్ వింటే ఒకే గ్రూప్ అని ఫీల్ అవుతారు. స్టోరీస్ అండ్ ఫోక్లోర్, హీరో స్టోరీస్, ఏన్షియంట్ టేల్స్ నేషనల్ స్పిరిట్‌ని అలైవ్‌గా ఉంచాయి. పెయింటింగ్స్ అండ్ డాన్స్, పెయింటింగ్స్‌లో నేషనల్ ప్రైడ్ చూపించారు. డాన్స్‌లో ఐడెంటిటీ ఎక్స్‌ప్రెస్ చేశారు. మన ఇండియాలో కూడా అంతే. వందే మాతరం పాట, భగత్ సింగ్ కవితలు, నేషనల్ పెయింటింగ్స్ ఇవన్నీ నేషనల్ ఫీలింగ్‌ని క్రియేట్ చేశాయి. ఈ స్లైడ్ చాలా ఇంట్రెస్టింగ్. సిండరెల్లా, స్నో వైట్, హాన్సెల్ అండ్ గ్రెటెల్ ఈ ఫెయిరీ టేల్స్ మీకు తెలుసు కదా. వీటిని కలెక్ట్ చేసిన వారు జేకబ్ అండ్ విల్హెల్మ్ గ్రిమ్, జర్మన్ స్కాలర్స్. వారు ఆ స్టోరీస్ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కలెక్ట్ చేయలేదు. గోల్ ఏమిటంటే జర్మన్ ఫోక్ టేల్స్, జర్మన్ కల్చర్‌ని కలెక్ట్ చేసి జర్మన్ నేషనల్ ఐడెంటిటీని బిల్డ్ చేయడం. ఫ్రెంచ్ డామినేషన్ జర్మన్ కల్చర్‌ని థ్రెటన్ చేస్తోందని ఫీల్ అయ్యి ఆ పని చేశారు. లెసన్ స్టోరీస్ పవర్‌ఫుల్ వెపన్. స్టోరీస్‌తో నేషన్స్ బిల్డ్ అవుతాయి. గ్రిమ్ బ్రదర్స్ ప్రూవ్ చేశారు. పోలాండ్ సిట్యుయేషన్ చాలా సాడ్ కానీ ఇన్‌స్పైరింగ్. రష్యా పోలాండ్‌ని ఆక్యుపై చేసి పోలిష్ లాంగ్వేజ్‌ని స్కూల్స్ నుండి బ్యాన్ చేసింది. రష్యన్ లాంగ్వేజ్ ఫోర్స్ చేసింది. లాంగ్వేజ్ ఈక్వల్స్ ఐడెంటిటీ.
భాషని చంపితే నేషన్ చనిపోతుంది అని రష్యా ప్లాన్ చేసింది. కానీ పోలిష్ ప్రీస్ట్ మండలిలో చర్చ్‌లో పోలిష్‌లో ప్రేయర్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ స్కూల్స్ రష్యన్ ఫోర్స్డ్, ఇన్ చర్చ్ పోలిష్ సర్వైవ్డ్. ఇది మన ఫ్రీడమ్ స్ట్రగల్‌లో నేషనల్ లాంగ్వేజ్‌ని ప్రొటెక్ట్ చేసినట్టే. లాంగ్వేజ్ రెవల్యూషన్ అనేది ఒక సైలెంట్ బట్ పవర్‌ఫుల్ ఫైట్. 1848 ఇది యూరోప్ హిస్టరీలో ఎక్స్‌ప్లోసివ్ సంవత్సరం. హంగర్ ప్లస్ నో జాబ్స్ ఈక్వల్స్ రెవల్యూషన్. క్రాప్ ఫెయిల్యూర్ యూరోప్ అంతటా పంట పోగొట్టు. ప్రజలు స్టార్వింగ్. నో జాబ్స్, ఫ్యాక్టరీస్ స్లో డౌన్, వర్కర్స్ అన్‌ఎంప్లాయిడ్, డెస్పరేట్. డిమాండ్స్ ఫ్రీడమ్, కాన్స్టిట్యూషన్, రైట్స్ అని ప్రజలు స్ట్రీట్స్‌కి వచ్చారు. పారిస్‌లో బ్యారికేడ్స్, లూయి ఫిలిప్ ఫ్లెడ్. నేషనల్ అసెంబ్లీ ప్రొక్లెయిమ్డ్ రిపబ్లిక్. 1848ని స్ప్రింగ్ టైమ్ ఆఫ్ నేషన్స్ అంటారు. ఒకేసారి చాలా రెవల్యూషన్స్ వచ్చాయి. కానీ ఒకేసారి చాలా ఫెయిల్ అయ్యాయి కూడా. 1848లో జర్మనీలో హిస్టారిక్ ఈవెంట్ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్. 831 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ సెయింట్ పాల్స్ చర్చ్‌లో కలిశారు. మిడిల్ క్లాస్ ఎన్నుకున్న పీపుల్. వారు 2 ఇంపార్టెంట్ థింగ్స్ చేశారు. జర్మన్ కాన్స్టిట్యూషన్ రాశారు. ప్రషియన్ కింగ్‌కి క్రౌన్ ఆఫర్ చేశారు. జర్మన్ కాన్స్టిట్యూషన్ లిబరల్ వాల్యూస్‌తో నిండిన అద్భుతమైన డాక్యుమెంట్. కానీ ప్రాబ్లమ్ వస్తుంది. నెక్స్ట్ స్లైడ్‌లో ప్రషియన్ కింగ్ రిజెక్ట్ చేశాడు. కామన్ పీపుల్ ఇచ్చే క్రౌన్ వద్దు అన్నాడు. ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ ఫెయిల్యూర్ కానీ జర్మనీ నేషనలిజంకి ఇంపార్టెంట్ స్టెప్పింగ్ స్టోన్. ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ ఫెయిల్యూర్‌కి 3 రీజన్స్. కింగ్ ఆఫ్ ప్రషియా సేడేనో కామన్ పీపుల్ ఆఫర్ చేసే క్రౌన్ వద్దు అన్నాడు. మిడిల్ క్లాస్ ఇగ్నోర్డ్ వర్కర్స్, రిచ్ మిడిల్ క్లాస్ పేద వర్కర్స్‌ని ఫర్గెట్ చేసింది. ఆర్మీ క్లోజ్డ్ మీటింగ్, సోల్జర్స్ లిటరలీ పార్లమెంట్ షట్ చేశారు. ఇంపార్టెంట్ లెసన్ రెవల్యూషన్ సక్సీడ్ కావాలంటే ఆల్ క్లాసెస్‌కి బెనిఫిట్ కావాలి. నాట్ జస్ట్ మిడిల్ క్లాస్. ఫెయిల్యూర్ అయినా ఈ ఎక్స్పెరిమెంట్ వాల్యుబుల్. జర్మనీని యూనిఫై చేయడానికి డిఫరెంట్ అప్రోచ్ అవసరం అని ప్రూవ్ చేసింది. ఆ అప్రోచ్‌ని బిస్మార్క్ ఇంప్లిమెంట్ చేశాడు. 1848 రెవల్యూషన్స్‌లో వుమెన్ చాలా బ్రేవ్‌లీ ఫైట్ చేశారు. బ్యారికేడ్స్‌లో, ప్రొటెస్ట్స్‌లో రిస్కింగ్ దేర్ లైవ్స్ వుమెన్ మెన్‌తో పాటు ఫైట్ చేశారు. కానీ రిజల్ట్ ఏమిటంటే సేమ్ రెవల్యూషన్, సేమ్ సాక్రిఫైస్, జీరో క్రెడిట్. ఓట్ వేయడానికి అలౌ చేయదు. పార్లమెంట్‌లో స్పీచ్ చేయడానికి అలౌ చేయలేదు. ఇది చాలా అన్‌ఫెయిర్. అందుకే 19వ మరియు 20వ శతాబ్దంలో వుమెన్స్ రైట్స్ మూవ్‌మెంట్స్ వచ్చాయి. గర్ల్స్, పిల్లలు 1848 నుండి 1947 వరకు ఇంకా 100 సంవత్సరాలు వుమెన్ రాజకీయ రైట్స్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. జర్మనీ యూనిఫికేషన్‌కి ఆర్కిటెక్ట్ ఆటో వాన్ బిస్మార్క్. ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ప్రషియా. నిక్‌నేమ్ ఐరన్ ఛాన్సలర్. ఎందుకంటే ఐరన్ లాగా స్ట్రాంగ్‌గా, ఫ్లెక్సిబుల్ కాకుండా ఉండేవాడు. ఆయన ఫిలాసఫీ జర్మనీ యునైట్ చేయడానికి వార్ అవసరం. స్పీచెస్ అండ్ ఓట్స్‌తో కాదు. మాస్టర్ రాజకీయ స్ట్రాటజిస్ట్, డిప్లొమసీ, మిలిటరీ పవర్ 2 క్లెవర్‌లీ యూజ్ చేసేవాడు. బిస్మార్క్ ఈ స్టడీ చేయడం ఎందుకు ఇంపార్టెంట్? బికాజ్ హీ షోస్ సమ్‌టైమ్స్ ఎ నేషన్ ఇస్ బిల్ట్ బై వన్ పర్సన్స్ విజన్ అండ్ ఐరన్ విల్. బిస్మార్క్ 1862లో ఒక ఫేమస్ స్పీచ్‌లో అన్నారు. The great questions of the time are settled not by speeches and votes but by blood and iron. అంటే జర్మనీని యునైట్ చేయడానికి టాక్స్ కావు, ఎలక్షన్స్ కావు, వార్ అవసరం. బ్లడ్ అండ్ ఐరన్ ఈ ఫ్రేజ్ బిస్మార్క్‌కి సినోనిమ్ అయిపోయింది. ఈ కోట్ ఎగ్జామ్‌లో తప్పకుండా వస్తుంది. ఆటో వాన్ బిస్మార్క్ ప్రషియా 1862 అని రిమెంబర్ చేసుకోండి. బిస్మార్క్ 3 వార్స్ గెలిచి జర్మనీ యునైట్ చేశాడు. డీఏఎఫ్ అనే ట్రిక్ రిమెంబర్ చేసుకోండి. డి డెన్మార్క్ 1864 ప్రషియా 1 ఫస్ట్ విక్టరీ. ఏఏ ఆస్ట్రియా 1866 ప్రషియా క్రష్డ్ ఆస్ట్రియా ఇన్ ఆస్ట్రో ప్రషియన్ వార్. ఎఫ్ ఫ్రాన్స్ 1870-71 ఫైనల్ విక్టరీ. ఫ్రాన్స్ ని డిఫీట్ చేసి జర్మనీని డిక్లేర్ చేశారు. డీఏఎఫ్ డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్ ఈ 3 వార్స్. ఈ 3 డేట్స్ 1864, 1870-71 3 వార్స్
7 ఇయర్స్ 1 యునైటెడ్ జర్మనీ. బిస్మార్క్ డిడ్ ఇట్. జాన్వరి 18, 1871 జర్మనీ ఆఫీషియలీ బోర్న్. హాల్ ఆఫ్ మిర్రర్స్, వెర్సాయ్‌లో గ్రాండ్ సెరెమనీ. ఫ్రాన్స్‌ని డిఫీట్ చేసిన వారి ప్యాలెస్‌లో జర్మనీ నేషన్ డిక్లేర్ చేశారు. చాలా సింబాలిక్. కైజర్ విల్హెల్మ్ బరీస్ జర్మనీకి ఫస్ట్ ఎంపరర్‌గా క్రౌన్ అయ్యాడు. 3 వార్స్ ఫాట్ డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్. 39 స్టేట్స్ యునైటెడ్. 1871 ఇయర్ ఆఫ్ యూనిటీ. పిల్లలు 39 సెపరేట్ స్టేట్స్, డిఫరెంట్ కరెన్సీస్, డిఫరెంట్ లాస్ అన్నీ వన్‌గా మర్జెడ్. ఇది చరిత్రలో అపూర్వమైన అచీవ్‌మెంట్. రష్యా ప్లస్ మెనీ స్మాల్ స్టేట్స్ ఈక్వల్స్ యునైటెడ్ జర్మనీ. రష్యా స్ట్రాంగెస్ట్ జర్మన్ స్టేట్. అది మిగిలిన స్టేట్స్‌ని అబ్జార్బ్ చేసింది. రష్యన్ కింగ్ బికమ్స్ కైజర్, ఎంపరర్. న్యూ జర్మనీ ప్రయారిటీస్: కరెన్సీ మోడర్నైజ్, బ్యాంకింగ్ సిస్టమ్ క్రియేట్, లాస్ స్టాండర్డైజ్, జ్యుడిషియల్ సిస్టమ్ రిఫార్మ్. రష్యన్ ప్రాక్టీసెస్ అన్నీ జర్మన్ రియల్స్‌కి మోడల్ అయ్యాయి. జర్మన్ ఈగల్ ఒక యునైటెడ్ నేషన్ మీద ఫ్లై చేసింది. ఫస్ట్ టైం హిస్టరీ. ఇది జర్మనీని సూపర్ పవర్ చేసిన ఫౌండేషన్. జర్మనీలాగా ఇటలీ కూడా యూనిఫికేషన్ అవసరం. కానీ ఇటలీ సిచ్యువేషన్ మోర్ కాంప్లికేటెడ్. 19వ శతాబ్దం మధ్యలో ఇటలీ 7 స్టేట్స్‌గా డివైడెడ్. నార్త్ ఆస్ట్రియన్ హ్యాబ్స్బర్గ్స్ కంట్రోల్ చేస్తున్నారు. సెంటర్ పోప్ పాపల్ స్టేట్స్ రూల్ చేస్తున్నారు. సౌత్ స్పానిష్ బోర్బన్ కింగ్స్ రూల్ చేస్తున్నారు. 7 సెపరేట్ పీసెస్. ఒకటి డ్రీమ్, ఒక యునైటెడ్ ఇటలీ. కానీ ఇందుకు 3 హీరోస్ అవసరమయ్యారు. ఇటలీ యూనిఫికేషన్‌కి 3 హీరోస్: మజినీ, కావోర్, గారిబాల్డి. మజినీ ద థింకర్, డ్రీమ్ చేశాడు. యంగ్ ఇటలీ క్రియేట్ చేశాడు. యునైటెడ్ ఇటలీ ఐడియా స్ప్రెడ్ చేశాడు. కావూర్ ద ప్లానర్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సార్డినియా, పీడ్మాంట్. డిప్లొమాటిక్ అలయన్సెస్ చేశాడు. పాలిటిక్స్ క్లేవర్‌లీ యూజ్ చేశాడు. గెరిబాల్డి ద ఫైటర్, ఆర్మీ లీడ్ చేశాడు. సౌత్ ఇటలీ కాంకర్ చేశాడు. రెడ్ షర్ట్స్‌తో ఫేమస్. థింకర్ ప్లస్ ప్లానర్ ప్లస్ ఫైటర్ ఈక్వల్స్ యునైటెడ్ ఇటలీ. ఒక్కడి వల్ల కాదు, టీమ్ వర్క్ అవసరం. ఇటలీ హీరోస్ గుర్తుంచుకోవడానికి క్రికెట్ ట్రిక్: ఎంసీజీ. క్రికెట్ ఫ్యాన్స్‌కి ఎంసీజీ తెలుసు. మెల్బర్న్ క్రికెట్ గ్రౌండ్. ఎం మజీనీ ద థింకర్. సి కవోర్ ద ప్లానర్. జి గ్యారిబాల్డి ద ఫైటర్. ఎంసీజీ, మాజినీ, క్యావోర్, గరిబాల్డి. ఇటలీ యూనిఫికేషన్ ట్రియో. క్రికెట్ గ్రౌండ్ లాంటిది. 3 వేర్వేరు పొజిషన్స్, ఒకే టీమ్, ఒకే గోల్. గారిబాల్డి చాలా డ్రమాటిక్ స్టోరీ. 1860లో 1000 రెడ్ షర్ట్ వాలంటీర్స్‌తో సౌత్ ఇటలీ ఎక్స్‌పెడిషన్ స్టార్ట్ చేశాడు. సిసిలీ మరియు నేపిల్స్‌కి షిప్‌లో వెళ్ళాడు. స్పానిష్ రూలర్స్‌ని ఫైట్ చేశాడు. ఆయన జర్నీలో జాయిన్ అవుతూ వెళ్లారు. చివరికి 30,000 వాలంటీర్స్ అయ్యారు. మోస్ట్ సెల్ఫ్లెస్ యాక్ట్: సౌత్ ఇటలీ కాంకర్ చేసి కింగ్ విక్టర్ ఎమాన్యుయల్ ఐకి గివ్ అవే చేశాడు. తనకు పవర్ వద్దు, ఇటలీ యూనిటీ కావాలి. గారిబాల్డి లెసన్: నిజమైన హీరోని పవర్ కాదు, పర్పస్ మోటివేట్ చేస్తుంది. 1861లో విక్టర్ ఎమాన్యుయల్ ఐ ఇటలీకి ఫస్ట్ కింగ్ అయ్యాడు. ఇటలీ ఆఫీషియలీ యునైటెడ్. అంతే, 7 పీసెస్ ఒక్క నేషన్. కానీ ఒక ఫనీ ఫ్యాక్ట్: ఇటాలియన్ పెజెంట్స్‌కి ఇటలీ అంటే ఏమిటో తెలియదు. వారు లా టాలియా అని విన్నారు, కింగ్స్ వైఫ్ నేమ్ అనుకున్నారు. నేషనలిజం అప్పుడు మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐడియా మాత్రమే. విలేజర్స్‌కి రీచ్ అవ్వలేదు. అందుకే అన్నారు, వి హావ్ మేడ్ ఇటలీ, నౌ వి మస్ట్ మేక్ ఇటాలియన్స్. ఇటలీ క్రియేట్ చేసిన తర్వాత ఇటాలియన్స్‌ని క్రియేట్ చేయాలి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లాంటి సడన్ రెవల్యూషన్స్ లేకుండా బ్రిటన్ స్లో ప్రాసెస్‌లో నేషన్ అయింది. 1707 యాక్ట్ ఆఫ్ యూనియన్: ఇంగ్లాండ్ ప్లస్ స్కాట్లాండ్ ఈక్వల్స్ గ్రేట్ బ్రిటన్. 1801 ఐర్లాండ్ జాయిన్స్ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఫార్మ్డ్. కానీ ఇంగ్లీష్ కల్చర్ డామినెంట్ అయింది. స్కాటిష్ మరియు ఐరిష్ కల్చర్స్ స్లోలీ సప్రెస్డ్ అయ్యాయి. బ్రిటిష్ సింబల్స్: యూనియన్ జాక్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ గాడ్ సేవ్ ద కింగ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రమోట్ చేశారు. స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ సబోర్డినేట్ పార్ట్నర్స్‌గా మాత్రమే ఉండిపోయాయి. ఫ్రాన్స్‌కి ఫేస్ అవసరం, ఫ్రీడమ్‌కి
రిపబ్లిక్‌కి ఫేస్ ఏమిటి? ఆర్టిస్ట్స్ ఒక వుమన్ ఫిగర్ చూస్ చేశారు. ఆమె పేరు మేరియన్. మేరియాన్ ఒక రియల్ వుమన్ కాదు. ఆమె ఫ్రెంచ్ రిపబ్లిక్‌ని రిప్రజెంట్ చేసే అలెగరీ. మేరియాన్ గుర్తులు రెడ్ క్యాప్, ఫ్రిజియన్ క్యాప్, సింబల్ ఆఫ్ లిబర్టీ, ట్రైకలర్ ఫ్లాగ్, బ్లూ, వైట్, రెడ్ ఆఫ్ రెవల్యూషన్, కాయిన్స్ అండ్ స్టాంప్స్ మీద ఆమె ఫేస్ అపియర్ అయింది. మ్యారియాన్ విగ్రహాలు పబ్లిక్ స్క్వేర్స్‌లో ప్లేస్ చేశారు. పీపుల్‌ని నేషనల్ యూనిటీతో కనెక్ట్ చేయడానికి. అలెగరీ అంటే అబ్స్ట్రాక్ట్ ఐడియాని పర్సన్ లేదా థింగ్ రూపంలో షో చేయడం. జర్మనీకి జర్మేనియా అనే ఫీమేల్ అలెగోరీ. జర్మేనియా స్ట్రాంగ్ వారియర్ వుమెన్. ఓక్ క్రౌన్, ఓక్ ట్రీ బ్రేవరీ సింబల్. జర్మన్ ట్రెడిషన్‌లో ఓక్ ఈక్వల్స్ హెరోయిజం. Sword raised, ready for war, to protect the nation. Olive branch around sword, peace is possible, but only after victory. Marianne versus Germania, రెండు female, రెండు national symbols, కానీ character different. Marianne peaceful liberty, Germania warrior spirit. ఇప్పుడు సింబల్స్ టేబుల్ ఎగ్జామ్లో ఇది చాలా యూస్ఫుల్. బ్రోకెన్ చైన్స్, ఫ్రీడమ్, నో మోర్ స్లేవరీ లేదా సర్ఫ్డమ్. ఓక్ క్రౌన్, వ్యావ్రీ, స్ట్రెంగ్త్ లైక్ ఎన్ ఓక్ ట్రీ. Sword, greediness, prepared to fight for the nation. Olive branch, peace, desire for harmony. Red cap, liberty, the Phrygian freedom cap. Rising sun, TMUERA, dawn of a free nation. ఈ టేబుల్ కాపీ చేసుకోండి. సింబల్ అడిగే మీనింగ్ చెప్పండి. మీనింగ్ అడిగితే సింబల్ చెప్పండి. 2 వేస్ రిమెంబర్ చేయాలి. బాల్కన్స్ యూరోప్ యొక్క మోస్ట్ డేంజరస్ రీజన్. బాల్కన్స్ అంటే రొమేనియా, బుల్గేరియా, అల్బేనియా, గ్రీస్, మాసెడోనియా, క్రొయేషియా, బాస్నియా, హెర్జెగోవినా, స్లోవేనియా, సెర్బియా, మోంటెనెగ్రో. ఇన్ని నేషన్స్ ఒక చిన్న ఏరియాలో. ఆటమాన్ ఎంపైర్ వీక్ అయిపోయింది. సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ అని పిలిచేవారు. సర్బ్స్, బల్గేరియన్స్, రోమేనియన్స్ అందరూ ఫ్రీడమ్ కావాలని ఫైట్ చేశారు. రిజల్ట్ 1914లో ఒక అసాసినేషన్ ఒకటి మ్యాన్ని చంపింది. కానీ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. బాల్కాన్స్ అనేది ఒక పౌడర్ కేక్. ఎప్పుడు స్పార్క్ వచ్చినా ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. 1914లో ఎగ్జాక్ట్‌లీ అది జరిగింది. యూరోప్ నేషనలిజం స్ప్రెడ్ చేసింది. కానీ ఆ ఐడియా కాలనీస్‌కి కూడా రీచ్ అయింది. బ్రిటన్ రూల్డ్ ఇండియా అండ్ అదర్స్. ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్ కూడా కాలనీస్ హోల్డ్ చేశారు. కాలనీస్ యూరోపియన్ ఐడియాస్ రీడ్ చేశాయి. ఈక్వాలిటీ, ఫ్రీడమ్, సెల్ఫ్ డిటర్మినేషన్. వారు అన్నారు, "వబ్యూ డిజర్వ్ ఫ్రీడమ్ టూ." ఇండియా ఫాట్ ఫర్ ఇండిపెండెన్స్. మన ఫ్రీడమ్ స్ట్రగల్ కూడా ఈ నేషనలిజం ఇన్స్పిరేషన్‌తో జరిగింది. ఐరానిక్ కదా! యూరోపియన్స్ నేషనలిజం ఐడియా టీచ్ చేసి కాలనీస్‌ని ఫ్రీ చేయమని ఆస్క్ చేయబడ్డారు. ఐడియాస్‌కి బౌండరీస్ ఉండవు. పిల్లలు ఈ చాప్టర్ పూర్తి టైమ్‌లైన్ చూద్దాం. ఇది ఎగ్జామ్‌లో అత్యంత ఇంపార్టెంట్. 1789 ఫ్రెంచ్ రెవల్యూషన్. కింగ్స్ నుండి పీపుల్‌కి పవర్ షిఫ్ట్. 1815 కాంగ్రెస్ ఆఫ్ వియన్నా. కన్సర్వేటివ్స్ ట్రై టు అన్‌డూ ఎవ్రీథింగ్. 1832 గ్రీస్ గెట్స్ ఫ్రీడమ్. ఫస్ట్ సక్సెస్‌ఫుల్ నేషనల్ రెవల్యూషన్. 1848 రెవల్యూషన్స్ అక్రాస్ యూరోప్. స్ప్రింగ్ టైమ్ ఆఫ్ నేషన్స్. 1861 ఇటలీ యూనిఫైడ్. విక్టర్ ఎమాన్యుయల్ ఐఐ ఫస్ట్ కింగ్. 1871 జర్మనీ యూనిఫైడ్. కైజర్ విల్హెల్మ్ సెరెమనీ. 1914 వరల్డ్ వార్ బిగిన్స్. నేషనలిజం ప్లస్ ఇంపీరియలిజం ఈక్వల్స్ డిజాస్టర్. 1789 1815 1832 1848 1871 1871 1914 ఈ డేట్స్ పేపర్‌లో రాయండి. చార్ట్‌లో చూడండి. మీకు ఇవి గుర్తుంటాయి. పిల్లలు ఎగ్జామ్ టైమ్ అప్పుడు ఈ టిప్స్ ఫాలో చేయండి. 1 పాయింట్ ఈక్వల్స్ హాఫ్ మార్క్. 5 మార్క్ క్వెషన్‌కి 10 సాలిడ్ పాయింట్స్ రాయాలి. హెచ్ఎస్ఎంక్యూ ఫార్మాట్ యూజ్ చేయండి. హెచ్ ఫార్ హెడింగ్ క్లియర్ మెయిన్ హెడింగ్ రాయండి. ఎస్ ఫార్ సబ్ హెడింగ్ పార్ట్స్ చేసి సబ్ హెడింగ్స్ వేయండి. ఎన్ ఫార్ నంబర్డ్ పాయింట్స్ ప్రతి పాయింట్ నంబర్ వేసి రాయండి.
క్యూఆర్ కోడ్ ఒక ఫేమస్ కోడ్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా మార్క్స్. హిస్టరీ ఎగ్జామ్‌లో డేట్స్ తప్పకుండా రాయాలి. నేమ్స్ తప్పకుండా స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాయాలి. బిస్మార్క్ కోట్, రెనాన్ కోట్, మెటర్నిక్ కోట్ వీటిలో ఒకటి తప్పకుండా రాయండి ఎక్స్ట్రా మార్క్స్ కోసం. ఎగ్జామ్ కోసం టాప్ 5 కోట్స్ గుర్తుంచుకోండి. 1 ఎర్న్స్ట్ రెనాన్ 1882 నేషన్ ఈజ్ ఎ డైలీ ప్లెబిసైడ్ ఫ్రెంచ్ హిస్టోరియన్. 2 ఆటో వాన్ బిస్మార్క్ 1862 బ్లడ్ అండ్ ఐరన్ ప్రషియా చీఫ్ మినిస్టర్. 3 డ్యూక్ మెటర్నిక్ ఆస్ట్రియా వెన్ ఫ్రాన్స్ స్నీజెస్ యూరప్ క్యాచెస్ కోల్డ్. 4 మెటర్నిక్ అబౌట్ మజీనీ మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఆఫ్ సోషల్ ఆర్డర్. 5 ఫ్రీడ్రిక్ లిస్ట్ 1834 జోల్వేరెన్ విల్ బైండ్ జర్మన్స్ ఇంటూ ఎ నేషన్ జర్మన్ ఎకానమిస్ట్. ఈ 5 కోట్స్, నేమ్స్, డేట్స్ పేపర్‌లో రైట్ చేయండి. ఎగ్జామినర్ తప్పకుండా అప్రిషియేట్ చేస్తాడు. కంగ్రాచ్యులేషన్స్ పిల్లలు! మీరు రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ చాప్టర్ పూర్తిగా కంప్లీట్ చేశారు. నేషన్స్ అండ్ నేషనలిజం అర్థమైంది. నెపోలియన్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ క్లియర్ అయింది. జర్మనీ అండ్ ఇటలీ యూనిఫికేషన్ క్లియర్ అయింది. టాప్ 5 ఎగ్జామ్ కోడ్స్ రెడీగా ఉన్నాయి. ఈ చాప్టర్ నుండి ఎగ్జామ్‌లో ఎంత మార్క్స్ వచ్చినా హిస్టరీ అంటే బోరింగ్ కాదు. అది ఒక ఎక్సైటింగ్ స్టోరీ అని మీకు అర్థమైందని హోప్ చేస్తున్నాను. ఒకసారి టైమ్‌లైన్ రిపీట్ చేయండి. 1789, 1815, 1832, 1848, 1861, 1871, 1914. ఎంసీజీ, డాఫ్, గ్రీస్, ఫ్లాగ్, ఫ్రీ ఫ్రెంచ్ ఈ మెమరీ ట్రిక్స్ మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్ పిల్లలు. గో స్కోర్ ఫుల్ మార్క్స్. మీరు చేయగలరు.